సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 4వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 10వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కేతువు కన్యా రాశి యందు, అలాగే ధను రాశి యందు శుక్రుడు సంచారం చేస్తూ ఉండగా, మకర రాశి యందు కుజగ్రహం, బుధగ్రహం, అలాగే రవిగ్రహం సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం సంచరిస్తూ ఉండగా, చంద్రుడు ఈ వారంలో వృశ్చికం, ధనస్సు, మకర రాశుల యందు ఆయన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఇప్పటి వరకు వ్యయస్థానమందు సంచరించినటువంటి గ్రహాలన్నీ కూడా ఇప్పుడు జన్మరాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేశాయి. కుజుడు జన్మరాశిలో, రవి జన్మరాశిలో, బుధుడు జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వారం ప్రారంభమయ్యేటువంటిది ఆది సోమవారం సాయంత్రం వరకు చంద్రుని యొక్క లాభస్థాన స్థితి ఒకంత మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. మనసుకు నచ్చినటువంటి పనులు చేస్తూ ఉండడము, ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత ఆటుపోట్లు ఉన్నా, ఎంత ఆర్థిక సమస్యలున్నా, కుటుంబ విషయాలున్నా ఈ ఆదివారం సోమవారాల్లో కొంత మనసు ఊరటని పొందేటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఇక సోమవారం రాత్రి లగాయితూ మంగళవారం, బుధవారం, గురువారం ఉదయం వరకు ఉండేటువంటి పరిస్థితులు అటు వ్యయస్థాన స్థిత చంద్రుని యొక్క స్థితి వల్ల, వ్యయస్థానంలో ఉండే శుక్రుడి వల్ల, జన్మరాశిలో 3 గ్రహాలు, ఏలినాటి శని, అర్ధాష్టమ గురుని యొక్క స్థితిగతులు, ఇలా మొత్తం గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి తరుణంలో ఒకంత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఆ సమయంలో అనగా సోమవారం రాత్రి లగాయితూ గురువారం ఉదయం వరకు ఏదైనా ధనం ఖర్చు పెట్టాలి, ఏదైనా ఒక వస్తువు కొనాలి, ఒక ప్రాపర్టీ కొనాలి, లేదా ఎవరికైనా డబ్బు ఇవ్వాలి, లేదా ప్రయాణం చేయాలి, ఇలా ఏ పని చేసినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంతో చేస్తూ ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ గ్రహస్థితి ఏం చేస్తుంది, మానసికమైనటువంటి అలజడికి కారణమవుతుంది. ఏదో ఒక సమస్య ఈ గ్రహస్థితి వల్ల సృష్టింపబడుతుంది. ప్రయాణాలు అధికంగా చేయడమో, లేదా శరీరం అలసిపోతూ ఉండడమో, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడమో, లేదా అసలు భోజన సౌఖ్యము, గృహ సౌఖ్యము, లేదా నిద్రా సౌఖ్యం లాంటివి తక్కువగా ఉండడమో, ఇలా ఇటువంటి పరంగా కొంత గందరగోళమైనటువంటి స్థితులకు కారణమవుతుంది. ఈ 2.5 రోజులు కొంత జాగ్రత్తగా ఉండగలిగితే తిరిగి గురువారం లగాయితూ చంద్రబలం వస్తుంది కాబట్టి మరలా కొంత మానసికమైనటువంటి ప్రశాంతత, ఆర్థికాభివృద్ధి, త్వరితగతిన ఏదైనా పనుల్లో మరలా నిమగ్నం అవుతూ ఉండడం లాంటి అంశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో ఆ మాదిరిగా మీరు పరిస్థితులన్నింటినీ కూడా బేరేజ్ వేసుకుని సోమవారం రాత్రి లగాయితూ గురువారం ఉదయం వరకు కొంత జాగ్రత్తగా ఉండడం వల్ల వారం అంతా కూడా ప్రశాంతతను పొందగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి చికాకులు, ఒత్తిడి కొంత కనబడుతూ ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనాన్ని వదిలిపెట్టకండి, అతిగా మాట్లాడకండి. ఈ గ్రహస్థితి వల్ల మాట వల్ల విభేదాలు రావడానికి, అతిగా కోపం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక వ్యాపార పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తూ కొత్త ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి.